అయితే మీరు లేకుంటే మేము మనమిద్దరమే ఉందాం. జాతీయ స్థాయిలో రెండు పార్టీల వైఖరి. కాంగ్రెస్ బీజేపీలు అనుసరిస్తున్న విధానం. మూడో పార్టీ పురుడు పోసుకుంటే ఇద్దరం మునుగుతాం. సఖ్యతైన సంవాదమైన మన మధ్య ఉండాలి. మూడో పార్టీ దూరకుండా సందర్భాన్ని బట్టి సహకరించుకోవాలి. రాజకీయంగా బద్ధశత్రుత్వమే పైకి కనిపించాలి. అమెరికాలో ఉన్నట్లు రెండే రాజకీయ పార్టీలుండాలి. మూడో పార్టీ రాకుండా అక్కడ రెండు పార్టీలు చేసే రాజకీయమే మనము చేయాలి. జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చకు బలం చేకూరుతున్నట్లే రాజకీయాలున్నాయి. ఆప్ను అణిచివేయడంలో ఇదే పందా అనుసరించారు. బీఆర్ఎస్ లాంటి పార్టీ ఢిల్లీ వైపు చూడకముందే చిదిమేశారు. తృణమూల్ను బెంగాల్ దాటకుండా చూసుకుంటున్నారు. జేడీయూను పొత్తులో బీహార్ దాటకుండా చేశారు. తెలుగుదేశాన్ని తెలంగాణ నుంచి తరిమేసేలా వ్యూహం రచించారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అనగానే అదును చూసి ఒత్తేశారు. కేసీఆర్ను కోలుకోకుండా చేశారు. ఏదో ఒక కూటమిలో ఉంటే తప్ప ఏ తలనొప్పి ఉండదు. కాంగ్రెస్ను కాదని ఆ పాగమైంది. ఎవరిని నమ్మక బీఆర్ఎస్ ఎటూ కాకుండా మిగిలింది. రాజకీయాలలో ఆధిపత్యం కనిపించినా అంతర్గతంగా ఉండే అవగాహనలు చాలా ఉంటాయి. వాటి ఆధారంగానే రాజకీయాలు కొనసాగుతుంటాయి. పైకి మాత్రమే బద్ధశత్రుత్వం కనిపిస్తుంది. స్నేహ హస్తాలు పైకి ఎప్పుడూ కనపడవు. బహిర్గతం కాకుండా జాగ్రత్త పడుతుంటారు. పార్టీల మధ్య ఒప్పందాలు లోతుగా అర్థం చేసుకుంటే తప్ప కనిపించవు. కాకపోతే తాము ఎల్లకాలం అధికారంలో ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తుంటాయి. గెలుపోటములు ప్రజల నిర్ణయానికి వదిలేస్తుంటాయి. నిజం చెప్పాలంటే రాజకీయ పార్టీలు చేసే ప్రచారం మీద ప్రజలు ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారనేది ఒక అపోహ మాత్రమే. ఏ తరం ఆలోచనలు ఎలా ఉంటాయన్నది ఏ రాజకీయ పార్టీ అంచనా వేయలేదు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఏ పార్టీ అయినా కొట్టుకుపోక తప్పదు. గెలిచామనే సంబరం రాజకీయ పార్టీలకు ఆ క్షణమే ఉంటుంది. గెలిచిన 5 ఏళ్లలో ప్రజా ఉద్యమాలు రావచ్చు, ఉపద్రవాలు దరిచేరవచ్చు, రాజకీయ పార్టీలలో చీలికలు రావచ్చు, నాయకులు విడిపోవచ్చు, సొంత పార్టీల్లోనే ఆధిపత్య రాజకీయాలు పెరిగిపోవచ్చు. ఇందుకు భారతీయ జనతా పార్టీ మినహాయింపు కాకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో పాలించే రాజకీయ పార్టీలలో ఎల్లకాలం ఒక్కరి పరిపాలన ఉండడాన్ని సొంత నాయకులు కూడా అంగీకరించరు. ఇప్పటికే 3 సార్లు ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోడీని 4వ సారి కూడా సొంత పార్టీ అంగీకరించే పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఎంతో సమర్థవంతమైన నాయకులున్నారు. వాళ్లలో మోడీ తప్ప మరో నాయకుడు లేడనే భావన బలపడితే బీజేపీకి భవిష్యత్తులో తీరని నష్టం ఎదురు కావచ్చు. పైగా ఎప్పుడూ మోడీనే అంటే పార్టీలో తిరుగుబాటు మొదలు కావచ్చు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ 75 సంవత్సరాల వయసు అంశాన్ని పదే పదే తెరమీదకు తెస్తుంది. రాజకీయాలలో ఎప్పుడూ ఏదో ఒకటి జరగచ్చు. ఎప్పటికీ ఒకే రకమైన రాజకీయం సాగకపోవచ్చు. వ్యక్తిస్వామ్య రాజకీయానికి బీజేపీలో చోటు లేదు. అయినా ప్రధాని మోడీకి ఇప్పటి వరకు ఎదురులేదు. భవిష్యత్తులో కూడా ఉంటుందని అనుకోలేం. తర్వాతి రోజుల్లో ప్రజలు మార్పు కోరుకోలేరని చెప్పలేం. అందుకే జాతీయ రాజకీయాలలో కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. జాతీయ స్థాయిలో మూడో రాజకీయ వ్యవస్థ చేరకుండా రానివ్వకుండా అయితే మీరు లేకుంటే మేము అనే అంతర్లీన ఒప్పందానికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు వచ్చాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ వ్యవహారంపై రాజకీయ విశ్లేషక మేధావి వర్గాలలో చర్చలకు దారితీస్తోంది. దేశంలో ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చక్రం తిప్పుతూ ఉండేవి. ఇప్పుడు ఆ పార్టీలు మనుగడ కోసం ఆరాటపడుతున్నాయి. పోరాటం చేసే శక్తి చాలని వ్యవస్థలుగా మిగిలిపోయాయి. అయితే జాతీయ స్థాయిలో ఎదగాలని, దేశవ్యాప్తంగా రాజకీయంగా బలపడాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆప్, తృణమూల్ ఉన్నాయి. బీఆర్ఎస్ ఆ పని చేయాలనుకుని ఓడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే చతికిల పడిపోయింది. ఇప్పుడు మనుగడ కోసం పోరాటం చేసే స్థితిలో ఉంది. ఒకప్పుడు బీఎస్పీ పార్టీ జాతీయ స్థాయిలో మరో ప్రత్యామ్నాయం అవుతుందని అంచనా వేశారు. కానీ బీఆర్ఎస్ లాగానే సొంత రాష్ట్రంలో ఓడిపోయింది. ఇప్పుడు కనుమరుగయ్యే తరుణానికి, పుంజుకోవాలన్న ఆరాటానికి మధ్య ఊగిసలాడుతుంది. సమాజ్వాదీ ఉత్తర భారతంలోనే విస్తరించాలని చూసినా కుదరలేదు. కాకపోతే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బలంగానే ఉంది. ప్రజలు బీజేపీని కాదనుకుంటే గెలిచే పార్టీగా ఉత్తరప్రదేశ్లో క్యూలో ఉంది. ఇలా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకున్న పార్టీలు ప్రాంతీయ భావనలతో బతుకులీడుస్తున్నాయి. కానీ ఇంతలో ఆప్ వచ్చేసి ఎక్కడ బీజేపీ కాంగ్రెస్లను చీపురుతో ఊడ్చేస్తుందనే భయం పట్టుకుంది. అందుకే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మనమిద్దరమే ఉందాం అన్న ఆలోచనలో రెండు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో రెండు పార్టీల వైఖరిలో ఇలాంటి అవగాహన అనేది ఏర్పడినా, పెరిగినా ప్రాంతీయ పార్టీలకు ఉరే మిగులుతుందని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాకుండా ఈ రెండు పార్టీలు, కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ పార్టీ వైపు నిలిస్తే తప్ప పార్టీలు భవిష్యత్తులో బతికే ఛాన్స్ లేకుండా చేస్తున్నాయి. ఈ రెండు కూటముల్లో కాకుండా మూడో వ్యవస్థ ఏదీ ఏర్పడకుండా కట్టుదిట్టమైన రాజకీయంతో రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అంతేకాకుండా మూడో పార్టీ పురుడు పోసుకుంటే ఇద్దరం మునుగుతామనే ఆలోచనలు రెండు పార్టీలు చేస్తున్నాయి. రాజకీయంగా పరిణామాలైనా సరే, సఖ్యతైన సంవాదమైనా మన మధ్య ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అది మూడో ఫ్రంట్ రూపంలో ఉపద్రవం ముంచుకురావచ్చు. ఎన్నికల సమయాలలో ఏదైనా జరగచ్చు. ఏది జరిగినా రెండు జాతీయ పార్టీలకు నష్టదాయకమే అవుతుంది. మూడో పార్టీ గాని మూడో ఫ్రంట్ దూరకుండా సందర్భాన్ని బట్టి సహకరించుకోవాలి.
ముఖ్యంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు కాకుండా ప్రాంతీయ పార్టీలను తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలి. సహజంగా రాష్ట్రాల ఎన్నికలు అనగానే ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఆ పార్టీల వైపే ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తారు. స్థానిక సమస్యల మీద వాళ్లకు అవగాహనతో పాటు కమిట్మెంట్ ఉంటుంది. దానికి తోడు ఏదో ఒక సెంటిమెంట్ కూడా బలంగా ఉంటుంది. వాటి నుంచి ప్రజలు బయటికి రావడానికి ఇష్టపడరు. అలా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అలాంటిది ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. మహారాష్ట్రలో మరాఠా, తమిళనాడులో పెరియార్, ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి ఆత్మగౌరవం, తెలంగాణలో ప్రాంత అస్తిత్వ సెంటిమెంట్ బలమైన పాత్రను పోషిస్తుంటాయి. ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా రాజకీయాలు చేయడం ఎంతో అవసరమని గుర్తించినట్లున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ రాజకీయంగా బద్ధశత్రుత్వమే పైకి కనిపించేలా రాజకీయం చేస్తుంటాయి. మన దేశ రాజ్యాంగం మాతృక కొంత అమెరికా రాజ్యాంగ లక్షణాలను పోలి ఉంటుంది. కానీ మన దేశంలో బహుపార్టీల రాజకీయం సాగుతుంది. దీన్ని ఎలాగో కట్టడి చేయలేం. రాజ్యాంగపరంగా సాధ్యమయ్యే పని అసలే కాదు. అందువల్ల రెండు జాతీయ పార్టీలు అంతర్గత అవగాహన ఒక్కటే సరైన మార్గం. అమెరికాలో ఉన్నట్లు రెండే రాజకీయ పార్టీలుండాలి. మూడో పార్టీ రాకుండా అక్కడ రెండు పార్టీలు చేసే రాజకీయమే మనము చేయాలి. ఇలాంటి అవగాహన రెండు జాతీయ పార్టీల్లో బలంగా ఉంది. ఈ విషయమై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చకు బలం చేకూరుతున్నట్లే ప్రస్తుత రాజకీయాలు కనిపిస్తున్నాయి. తొలుత ఢిల్లీలో ఆప్ పార్టీని రెండు పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కేజ్రీవాల్ ఏకు మేకవుతున్నాడని తెలుసుకోవడానికి రెండు పార్టీలకు, పార్టీ పెద్దలకు పెద్దగా సమయం పట్టలేదు. చాలా త్వరగానే కోలుకున్నాయి. నిజాయితీకి మారుపేరుగా రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ను అవినీతిపరుడనే ముద్ర వేసి ప్రజలను బలంగా నమ్మించగలిగారు. ఢిల్లీలో ఆప్ను ఓడించారు. కేజ్రీవాల్ దూకుడుకు కళ్లెం వేశారు. ఆప్ను అణిచివేయడంలో ఇదే పందా అనుసరించారు. తెలంగాణలో పురుడు పోసుకున్న బీఆర్ఎస్ లాంటి పార్టీ ఢిల్లీ వైపు చూడకముందే చిదిమేశారు. దీది తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ప్రధానమంత్రి కావాలని బలమైన కోరిక. ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరింది. పార్టీని విస్తరించాలనుకుంది. కుదరలేదు. తృణమూల్ను బెంగాల్ దాటకుండా చూసుకుంటున్నారు. ప్రధానమంత్రి కావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి ఉంది. 2014లోనే తాను ప్రధాని కావాలనుకున్నారు. తన అవసరం ఏ కూటమికి ఉన్నా ప్రధాని పోస్టు కోసం ఎసరు పెట్టుకుని కూర్చున్నారు. ఎన్నికల తర్వాత ఎన్డీఏకు మద్దతు పలికి సీఎంగా తన ఆశలు అక్కడికే పరిమితం చేసుకున్నారు. తోక జాడించే ధైర్యం చేయలేని స్థితిలో భారతీయ జనతా పార్టీలో ఒదిగిపోయారు. జేడీయూను పొత్తులో బీహార్ దాటకుండా చేశారు. తెలుగుదేశాన్ని తెలంగాణ నుంచి తరిమేసేలా వ్యూహం రచించారు. పరోక్షంగా అప్పుడు కేసీఆర్కు మద్దతు తెలిపారు. ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అనగానే అదును చూసి ఇక్కడ ఒత్తేశారు. కవిత రూపంలో బీఆర్ఎస్ను ఇరుకున పడేశారు. రాజకీయంగా ఇబ్బందుల పాలు చేశారు. దేశంలో ఏ నాయకుడు ఎదిరించనంతగా కేసీఆర్ బీజేపీని, మోడీని తూర్పారబట్టారు. భారతీయ జనతా పార్టీకి శత్రువయ్యారు. అలాగని కాంగ్రెస్కు మిత్రుడు కాలేని రాజకీయాలను ఎదుర్కొన్నారు. మొదటికే మోసం వచ్చేలా భారతీయ జనతా పార్టీ చేసిన రాజకీయంలో కేసీఆర్ చిక్కుకున్నారు. బీఆర్ఎస్ అనకపోతే అప్పుడు అధికారంలో ఉండేవారు. కవిత రాజకీయ జీవితం ఇలా మలుపు తిరిగి ఉండేది కాదు. అలా కేసీఆర్ను కోలుకోకుండా చేశారు. ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక కూటమిలో ఉంటే తప్ప ఏ తలనొప్పి ఉండదు అనే దశకు రాజకీయాలను తీసుకొచ్చారు. కాంగ్రెస్ను కాదని ఆప్ ఆగమైంది. ఎవరిని నమ్మక బీఆర్ఎస్ ఎటూ కాకుండా పోయింది. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఇంతకన్నా క్లారిటీ ఏమి